హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవిత్ర మామ్స్ కిచెన్. టుడే మనం చేసుకోబోయే రెసిపీ చైనీస్ నూడిల్స్ అండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. ముందుగా నూడిల్స్ని ప్లెయిన్ నూడిల్స్ అని అడిగితే ఇస్తారండి స్టోర్లో. దాన్ని తీసుకొని నేను ఉడికించి అందులోకి కొద్దిగా 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసి ఉడికించుకోండి. అందులోకి నేను 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి వేడి నీళ్ళు వంపేసి ప్లేట్లోకి వేసుకొని కలుపుతున్నానండి. ఎందుకంటే స్టిక్కీగా అవ్వకుండా ఉంటాయి నూడిల్స్ అనేవి, తినేయడానికి చాలా బాగుంటుంది. చూడండి, ఇలా బాగా ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకొని ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకోండి. అందులోకి చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి, క్యారెట్, ఆనియన్స్, పచ్చిమిర్చి, వెల్లుల్లి. పచ్చిమిర్చి లేకపోతే క్యాప్సికమ్ యాడ్ చేసుకోండి. నేను క్యాప్సికమ్ లేదు కాబట్టి పచ్చిమిర్చి యాడ్ చేశాను. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, వెల్లుల్లి అన్నీ బాగా వేసుకొని బాగా వేయించుకోండి. క్యారెట్ బాగా వేగిపోయే వరకు చూసి తర్వాత చూడండి, ఇలా బాగా వేగిపోయేదాకా చూసి అందులోకి సాల్ట్ కొద్దిగా తక్కువగానే యాడ్ చేసుకోండి. ఎందుకంటే సాసెస్లో సాల్ట్ ఉంటుందండి, అందుకే కొద్దిగా తక్కువగా యాడ్ చేసుకొని వేయించుకోండి. అవి బాగా వేగిపోయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకుంటాం కదండి ప్లెయిన్ నూడిల్స్, అందులో వాటిలో వేసి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత అందులోకి 1 స్పూన్ టమాటా కెచప్, అలాగే 1 స్పూన్ సోయా సాస్ యాడ్ చేసుకోండి. తర్వాత అందులోకి 1 స్పూన్ సోయా సాస్ యాడ్ చేసుకోండి. 1 స్పూన్ యాడ్ చేసుకోండి, ఎక్కువ యాడ్ చేసుకోవద్దండి. అలాగే అందులోకి 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మీరు మిక్స్ చేసేది ఫస్ట్ టైం అయితే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, నేను ఇలా 2 స్పూన్లు తీసుకొని బాగా ఇలా టాస్ చేస్తుంటే బాగా మిక్స్ అయిపోతుంది. చూడండి, ఇలా ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేయొచ్చు. ఇలా అన్నీ కలిసిపోయేలాగా టాస్ చేయండి. విరిగిపోతాయని భయం అవసరం లేదండి. మనం నూడిల్స్ అనేవి వేయించి పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకున్నాం కదండి, పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి, ఇలా పొడి పొడిగా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇంతేనండి. ఒక 5 మినిట్స్ గ్యాస్ పైన పెట్టి కొద్దిసేపు వెయిట్ చేసుకున్న తర్వాత సాసెస్ వాసన పోయేదాకా ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. చూడండి, ఇలా చాలా ఈజీగా సింపుల్గా నూడిల్స్ రెడీ అయిపోతాయండి. ఈవినింగ్ స్నాక్స్గా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, స్టిక్కీగా కూడా లేవు, చాలా నాన్ స్టిక్కీగా ఉన్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పవిత్ర.